హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమంత్. వైర్లెస్ హెచ్పి మౌస్ అండ్ కీబోర్డ్ కాంబినేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను ఇది పర్సనల్గా యూటిలైజ్ చేస్తున్నాను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను రివ్యూలోకి షేర్ చేసుకుంటాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ మనం వైర్లెస్ మౌస్ గురించి కాకుండా వైర్లెస్ కీబోర్డ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. ఈ కాంబినేషన్ అనేది 1 year వారంటీతో వస్తుంది. ఇక్కడ మన కీబోర్డ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా, చాలా మనకి నంప్యాడ్ కూడా సపరేట్గా ఇచ్చారు మనకి. సో చాలా స్పేషియస్గా అండ్ మనకి ప్రెస్ చేసినప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా డక్టైల్గా చాలా బాగున్నది. మనకి ప్రతి కీబోర్డు మనకి ప్రతి ఇంటర్నల్ ఫీచర్స్ కూడా ఏమీ మిస్ అవ్వలేదు. మనకి ఎవ్రీ బటన్ కూడా మనకి చాలా డక్టైల్గా మనకి చాలా బాగున్నది. మనం అండ్ లేటెన్సీ చూసుకుంటే మనకి చాలా మినిమల్గా ఉన్నది. అసలు మనకి నెగ్లిజిబుల్ అని అనొచ్చు మనం. ఇది మనకి కంప్లీట్ వైర్లెస్ కాబట్టి దానికి సంబంధించిన డాంగిల్ మనకి CPU కనెక్ట్ చేసుకొని లేదా ల్యాప్టాప్ అయినా మన పోర్ట్ పెట్టేసుకొని ఒక్క డ్యూరాసెల్ బ్యాటరీ వేసుకొని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇది ఎడిషనల్గా మనకి స్టాండ్ సపోర్ట్ కూడా ఉన్నది మినిమల్గా మీరు. అండ్ ఇది మౌస్ సంగతి వస్తే మౌస్ కూడా మనకి మినిమల్గానే ఉన్నది. చూడడానికి చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నది. ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రైసింగ్ ఇవన్నీ కూడా మీకు కొంచెం ఎక్కువే ఉంటాయి బాక్స్ మీద, కానీ కాంబోలో తీసుకున్నప్పుడు తగ్గుతుంది మీకు. ఇది కూడా సేమ్ మీకు మళ్ళీ ఒక బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకొని దీని డాంగిల్ అనేది మీరు కనెక్ట్ చేసుకొని ప్లగ్ అండ్ ప్లే సింపుల్గా మీరు వాడుకోవచ్చు. నేనైతే ఈ డాంగిల్ కనెక్ట్ చేసుకొని వాడుతున్నాను. ఈ మౌస్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మీరు కంప్లీట్గా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకు లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ కాకుండా మీకు సైడ్ బటన్స్ కూడా ఇచ్చారు మనకి. మీరు దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి షార్ట్ కట్స్ కావాలో, మీరు ఎక్కువ షార్ట్ కట్స్ ఎక్సెల్లో మీరు ఎక్కువగా మీరు వర్క్ చేసినట్టయితే మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి మౌసెస్ అనేవి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇండికేటర్ కూడా మనకి రెడ్ అనేది వర్క్ అవుతున్నట్టు ఇండికేషన్. ఇది ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా. ఇక్కడ ఇది మౌస్ ప్యాడ్ కూడా నేను సపరేట్గా వీడియో చేయకుండా ఇందులోనే కవర్ చేస్తున్నాను. దీని గురించి కూడా నేను ఎందులో పర్చేస్ చేస్తాను అవన్నీ మీకు చూపిస్తాను. మీకు ఇప్పుడు నాకైతే మౌస్ ప్యాడ్ గ్రీన్ కలర్ దానికి నాకు చాలా యాప్ట్గా అనిపించింది కాబట్టి తీసుకున్నాను. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మనకి కీబోర్డ్ అండ్ మౌస్ మనకి ఇంకా స్మూత్గా ఫాస్ట్గా ఎలా వర్క్ చేయాలని కొన్ని సెట్టింగ్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో కానీ మీ విండోస్ 11లో కానీ ఎందులో అయినా సరే మౌస్ సెట్టింగ్స్, కీబోర్డ్ సెట్టింగ్స్ మాన్యువల్గా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్విక్ రెస్పాన్స్ అనేది కూడా చాలా బాగున్నది మనకి. వన్స్ ఇప్పుడు నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మౌస్ పాయింటర్ సెట్టింగ్స్ అనేది మీరు కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ పాయింటర్ సెట్టింగ్స్కి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. మీకు స్పీడ్ అనేది ఎప్పుడు మినిమల్ అండ్ లోలో ఉంటుంది. దాన్ని ఎప్పుడు హైలో పెట్టేసుకొని అప్లై మీద క్లిక్ చేసుకోండి. సో మీకు టచ్ రెస్పాన్స్ అనేది చాలా స్పీడ్గా మీకు ఫీల్ అవుతారు మీరు. యానిమేషన్స్ అవన్నీ కూడా వన్స్ మీరు అవన్నీ అప్లై చేశాక మీరు బ్యాక్ వచ్చి మీరు వన్స్ మీరు చెక్ చేసుకోండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీకు అనేది స్పీడ్లో అనేది చాలా డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. నేనైతే చాలా స్పీడ్గా రెస్పాన్సివ్గా అయితే ఫీల్ అవుతున్నాను ప్రజెంట్ అయితే. మీరు ఇంకా షార్ట్ కట్స్ కస్టమైజేషన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మీరు సింగిల్ బటన్కి ఏం చేయాలి, రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా మీకు ఇంకా ఎడిషనల్ ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే మీరు నెట్వర్క్ సెట్టింగ్స్లో మీకు ఇక్కడ ఇంకా చాలా ఎడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి వాటిని మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ లెవెల్ కస్టమైజేషన్ కావాలి అనుకుంటే మీరు ఇంకా పవర్ టాయ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇంకా చాలా ఫీచర్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు ఇక్కడ అన్ని లోలో మీడియం ఇస్తారు కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను. తెలియని వాళ్ళ కోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళ కోసం ఇది జస్ట్ రిమైండర్ అనుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనెక్టెడ్ డివైస్ అన్నీ కనిపించాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మాత్రం. సో నాకైతే చాలా బాగా అనిపించింది నాకు ఇది. అండ్ ఇక్కడ చూసుకోండి కాంబో వచ్చేసరికి 1249 ఉన్నది. మీకు ఇంకా సేల్స్లోనే ఇంకా 1000 బిలోకే వచ్చేస్తుంది ఈ కిట్ అనేది మనకి. సో ఇది కంప్లీట్గా ప్లగ్ అండ్ ప్లే కాబట్టి మీరు దేనికైనా ల్యాప్టాప్కి కానీ సిస్టమ్ కానీ దేనికైనా మీరు కనెక్ట్ చేసుకొని ప్లగ్ అండ్ ప్లే చేసుకోవచ్చు. అండ్ ఈ మౌస్ ట్రాక్ ప్యాడ్ గురించి వస్తే మాత్రం ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ప్రెసెంట్ దీనికి ఉన్న డిమాండ్కి ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉన్నది లేదా అన్అవైలబుల్లోనే ఉంటుంది. ఈ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు చాలా మినిమల్గా డీసెంట్గా అయితే కనిపిస్తుంది. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్